బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీలో ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూటమిలో అయితే ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పటికీ ప్రకటించినటువంటి కొన్ని స్థానాలలో కూడా ఇంకా మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇంతకీ నిజంగానే ఆ మార్పు చేర్పులు జరగబోతున్నాయా? మార్పు చేర్పులు జరిగితే అక్కడ నియోజకవర్గాలలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఎలా డిఫీట్ చేస్తారు? సో తెలుగుదేశం బీజేపీ మధ్యలో ఈ యొక్క స్థానభ్రంశం జరుగుతుందా, లేకుంటే జనసేన మధ్య కూడా జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? ఎన్ని స్థానాల్లో మార్పు జరుగుతుంది? ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికీ మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అభ్యర్థుల ప్రకటన అయిపోయింది, ఇక ప్రచారంలోకి బరిలోకి దిగి గెలుపోవటంలే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి సమయంలో ఇంకా కొన్ని స్థానాల్లో మార్పులు జరగబోతున్నాయి, దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి అనేటువంటి ఒక వార్త. ఇది నిజమేనంటారా? ఎక్కడెక్కడ మార్చేటువంటి అవకాశం ఉంది? కూటమిలో ఇంకా మార్పులు జరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీలో కూడా మార్పులు జరగవచ్చు. యథాతథంగా ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేశారో అదే లిస్టుతో వెళ్తారో అని మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఎలక్షన్స్ రాకముందరే ఏళ్ల తరబడి హడావుడి చేస్తూ నెలల తరబడి దాని మీద కసరత్తులు చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి మాత్రమే మనం చూసాం. అంతకు ముందర ఇంత ఎక్కువ యాక్టివిటీ లేదు. అలానే మామూలుగా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేలోపు అన్ని రకాలుగా పార్టీలు రెడీ అయి ఉంటాయి. నోటిఫికేషన్కి ప్రకటన అయిన తర్వాత కానీ లేదా ప్రకటనకు ఒక వారం రోజుల ముందర కానీ అభ్యర్థుల ప్రకటనలు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ఇప్పుడు వచ్చినాయి కదా, ఈ స్ట్రాటజిస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ముందుగానే అన్నీ సర్దేసి పెట్టేసుకొని జనాన్ని ఒక గందరగోళంలోకి నెట్టేసేటువంటి వ్యూహం ఇది. అయ్యో నిజంగానే చాలా లేట్ అయిపోతున్నట్టుంది అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నటువంటి వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. ఎదుటి పక్షాన్ని ఒక డిఫెన్స్లో పడేసేటువంటి వ్యూహ రచన అది. జనవరిలో డిసెంబర్లో లిస్టులు అనౌన్స్ చేస్తూ వెళ్ళారు కదా, అది కూడా ఇన్ఛార్జ్ దశల వారీగా. ఫైనల్గా ఏ పార్టీ అయినా బీ ఫామ్ ఇచ్చి నామినేషన్ వేయించే వరకు ఏదైనా జరగచ్చు. గత ఎన్నికల్లో కూడా మనం చూసాం, చివరి రోజున జరిగినటువంటి మార్పులు కూడా తెలంగాణ ఎన్నికల్లో, రీసెంట్ తెలంగాణ ఎన్నికల్లో అయితే నామినేషన్లకి లాస్ట్ డే జనసేన పార్టీలో నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ పార్టీలో నామినేషన్లో అభ్యర్థుల మార్పులు జరిగినాయి. సో ఇవన్నీ కామన్. ఇది కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుగానే అందరూ అనౌన్స్ చేశారు కాబట్టి ఏదో జరిగిపోతుందేమో. 100% మార్పులు చేర్పులకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమిలో సెట్ రైట్ అవడానికి కొంచెం టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సీట్ల విషయంలో కానీ లోక్సభ సీట్ల విషయంలో కానీ ప్రస్తుతానికైతే ఒక 4 చోట్ల ఆ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా 40 రోజుల సమయం ఉంది. అలానే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి 18 రోజుల సమయం ఉంది. ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు ఏ మార్పులు చేర్పులైనా కానీ చేయొచ్చు. మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు అనపర్తిలో తెలుగుదేశం సీట్ అనౌన్స్ చేసినాక బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. అలానే అరకు వ్యాలీలో తెలుగుదేశం సీటు ఏడాది క్రితం అనౌన్స్ చేశారు. అలాంటిది ఇప్పుడు అక్కడ బీజేపీ అది అలయన్స్లో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అదే లెక్కల ప్రకారం చూస్తే, ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మనం 3 పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులకి అవకాశం కనిపిస్తుంది. అలానే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మార్పు కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇంకొక 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమిలో మార్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు ఉన్నారా, లేకుంటే ఆ నియోజకవర్గం లేదా? అది కూడా అంటే రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఆయన ఏ విధంగా అకామిడేట్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తున్నారు. అది క్లారిటీ ఇవ్వడానికి కూడా ఇంకొక 2-3 రోజులు, కనీసం 5వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక వార్త వినపడుతుంది, ఈ ఎన్నికల్లో కనుక ఆయనకు అవకాశం ఇవ్వకపోతే అసలు రాజకీయ సన్యాసమే తీసుకుంటారు, ఇక రాజకీయాల్లోకి రారు అనేటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతుంది. మరి ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటే ఆయనకి ఎక్కువ నష్టం జనానికంటే కూడా. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీ అంతా కూడా పొలిటికల్ అఫిలియేటెడ్ ఉన్నటువంటి యాక్టివిటీనే నడుస్తుంది. కాబట్టి అంత ఈజీగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారని నేను అనుకోవట్లే. కానీ మార్పులు చేర్పులకి ఉన్నటువంటి అవకాశాలను మాత్రం చాలా సీరియస్గా కూటమి కన్సిడర్ చేస్తుంది. ప్రధానంగా నరసాపురం లోక్సభ స్థానం విషయంలో, అభ్యర్థి విషయంలో బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థి బలమైన అభ్యర్థి కాదు అనేటువంటి మాట సొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సొంత పార్టీల నేతలే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది చాలా సీరియస్గా కూటమిలో డిస్కషన్ జరుగుతుంది. ఆ మార్పు చేయకపోతే కనుక ఆ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రభావం కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్లస్ అటు వైఎస్ఆర్సీపీ నిలబెట్టినటువంటి ఉమాబాల కూడా బలమైనటువంటి ప్రత్యర్థి కాదు.
సో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి సీటు అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె రాజకీయంగా అంత యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. పైగా రఘురామకృష్ణరాజు చేసినటువంటి యాక్టివిటీస్ కానీ, ఈ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినా ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రాజులకి, క్షత్రియులకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా కలిసి రావాలంటే ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి, బలమైనటువంటి అభ్యర్థిని తీసుకురావాలి. గతంలో గోకరాజు గంగరాజుకి ఆ నియోజకవర్గం కేటాయించారు 2014లో. ఆయన అక్కడి నుంచి గెలిచారు, కూటమి అభ్యర్థిగా 2014లో గెలిచారు. ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థి పార్టీకి లాయలిస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, కానీ ప్రజల్లో అంత ఆకర్షణ, జనాకర్షణ ఉన్నటువంటి నాయకుడు కాదు అనేటువంటి అభిప్రాయం. సింపతితో పాలిటిక్స్ గెలవలేరు కదా. సో అది చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు. అలానే అభ్యర్థుల ప్రకటనల విషయంలో, ఎంపికల విషయంలో కూడా చాలా విమర్శలు పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలిపైన వైసీపీ చేసింది, కూటమిలో జరిగినటువంటి విమర్శలు, కొందరు దురుద్దేశపూరితంగా చేసిన వీటన్నిటిని కూడా చాలా సీరియస్గా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు, వైఎస్ఆర్సీపీ మీద చర్యలు తీసుకోవాలి అని. టికెట్లు అమ్ముకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, ఇట్లాంటి ప్రచారం చేసినటువంటి నాయకుల మీద కంప్లైంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నరసాపురం సీటు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే బలమైన అభ్యర్థిని పెట్టకుండా ఏదో ఒక మంత్రాంగం నడిచింది అనేటువంటి చర్చ ఉంది. రఘురామకృష్ణరాజు గారు స్వయంగా కొన్ని విమర్శలు చేశారు కదా, సోము వీర్రాజు గారు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఆవేశంలో చేసిన ప్రకటనలు కావచ్చు, విమర్శలు కావచ్చు. కానీ అంతర్లీనంగా ఇక్కడ వస్తున్నటువంటి డిస్కషన్ ఏంటంటే నరసాపురం సీటుని ఒకవేళ రఘురామకృష్ణరాజుకి ఇవ్వని పక్షంలో ఆ సీటుకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఆ సీటు కేటాయించి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఏలూరు లోక్సభ స్థానాన్ని తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే టీడీపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు అక్కడ బరిలో దిగుతారు. తెలుగుదేశం పార్టీ ఏలూరుకి ఆల్రెడీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది, మహేష్ యాదవ్ని. బహుశా అక్కడ మార్పులు చేర్పులు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. బీజేపీ కేటగిరీలోకి వస్తే బీజేపీ ఎవరిని అభ్యర్థిగా తీసుకుంటుంది ఏంటనేది చూడాలి, లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయమైన అవకాశం లేదు. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక సీటు కావాలనేటువంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సీటు కావాలనేటువంటి ప్రతిపాదన బీజేపీ మొదటి నుంచి చేస్తుంది. ఏలూరులో తపన్ చౌదరి చాలా వర్క్ చేశారు, ఆయనకి ఇస్తారు సీట్ అని కూడా అనుకున్నారు. సో ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఈ అసంతృప్తులు, వీళ్ళు ఎగరేస్తున్నటువంటి తిరుగుబాటు బావుటాలు, పార్టీ మార్పుల సంకేతాలు, ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసిన తర్వాత అధిష్టానం ఒక నిర్ణయం. కాబట్టి ఈ 2 సీట్లలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా 2-3 రోజుల్లో దాని మీద ఒక ప్రకటన చేయొచ్చు. ఇంకొక కీలకమైనటువంటి స్థానం కూడా కడప పార్లమెంటు స్థానం పరిధిలో కూడా చర్చ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు షర్మిల కూడా నిలబడుతుంది కాబట్టి కొంచెం కీలకంగా మారేటువంటి స్థానంగా ఉంది. ఇప్పుడు ఆ సీట్ను తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా భూపేష్ రెడ్డికి కేటాయించింది. అయితే అతను కొంచెం యంగ్స్టరు, అక్కడ ఉన్నటువంటి బలాబలాల రీత్యా చూస్తే కూడా వాస్తవానికి కడప పార్లమెంట్ స్థానంలో ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కానీ కనీసం 4.5 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 4,80,000 ఓట్లు పైచలకు తెలుగుదేశం పార్టీ సాధించుకున్నటువంటి పరిస్థితి. అదే వన్ సైడ్ విక్టరీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏమీ కాదు. కాకపోతే ఆ కుటుంబానికి ఉన్నటువంటి పట్టు నేపథ్యంలో వరుసగా ఓటమి వస్తుంది. దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు వేసినటువంటి పునాదుల కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కొత్త తరం నాయకులను ఎదుర్కొనేటువంటి క్రమంలో కూడా గతంలో కూడా 3 లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒక్కసారి బహుశా 4 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రతి సందర్భంలో 1,00,000-1,50,000 ఓట్ల మెజారిటీతోనే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేపథ్యంలో ఆ సీటు సీనియర్లకు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన వస్తుంది. దీనికి సంబంధించి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినటువంటి ఆదినారాయణ రెడ్డి లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయన చాలా బలంగా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన కూడా 4.5 లక్షల ఓట్లు టీడీపీ అభ్యర్థిగా ఆయనే నిలబడ్డారు. ఎలక్షన్స్ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ లెక్కలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని భూపేష్ రెడ్డికి కేటాయించి ఈయనకి పార్లమెంటు స్థానం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఒకటి చాలా బలంగా జరుగుతుంది. ఆల్రెడీ బీజేపీ అధిష్టానం దీనికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనివల్ల మరొక పార్లమెంటు స్థానం అదనంగా పెరుగుతుంది. ఇప్పుడు 6 పార్లమెంట్లో బీజేపీ పోటీ చేస్తుంది, అంటే 7వ పార్లమెంట్ యాడ్ అవుతుంది. టీడీపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే 144 అసెంబ్లీలో పోటీ చేస్తుంది, ఇంకో స్థానం అక్కడ పెరుగుతుంది, 145 అసెంబ్లీలు అవుతుంది. సో ఈ లెక్కలు దృష్టిలో పెట్టుకొని ఉభయ కుశలోపరి అన్నట్టుగా 2 పార్టీలు కూడా అధిష్టానాలు ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి కూడా బంధుత్వం ఉంది, బాబాయ్ అబ్బాయి వరుస ఉంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి దీన్ని కూడా ఒక రకంగా పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు. సో దీనికి అధిష్టానాలు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3-4 రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే కనుక 3 పార్లమెంటు స్థానాలు
అలానే ఒక అసెంబ్లీ స్థానంలో అక్కడ అభ్యర్థి మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు ఒక 4-5 కాన్స్టిట్యున్సీస్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ రివ్యూ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. అలానే జనసేన పార్టీ, టీడీపీ కూడా అక్కడ మార్పులు చేర్పుల మీద ఫోకస్ పెడుతున్నట్టు. తిరుగుబాటు సమస్య కావచ్చు, అంటే రెబల్స్ బెడద కావచ్చు. ఇప్పుడు అవనగడ్డ పైన చర్చ ఇప్పుడు అవనగడ్డలో దాదాపు అటువంటి వాతావరణమే ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇస్తున్నారు, ఇక్కడ బలమైన నాయకులను వదిలేస్తున్నారు అనేటువంటి వాదన ఉంది. అయితే గెలవడం అనేటువంటి ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాలు తీసుకున్నట్టుగా అధిష్టానాలు చెప్తున్నాయి. సో ఈ అవనగడ్డ లాంటి స్థానం కావచ్చు, అలానే అనపర్తి కావచ్చు, అలానే ఇంకొకటి అరకు వ్యాలీ కావచ్చు, విశాఖ పరిధిలో ఉమ్మడి విశాఖ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన విషయంలో 1-2 సార్లు బీజేపీ మరోసారి సమీక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ తీసుకున్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఎక్కడా గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వస్తుంది. సో ఒక 3-4 నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ కాంటెస్ట్ ఉంటుంది. ఉదాహరణకి విజయవాడ వెస్ట్ కావచ్చు, కైకలూరు కావచ్చు, విశాఖపట్నం నార్త్ కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీల్లో కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎవరు గెలుస్తారనేది కానీ ఒకటిసారి ఇంత ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అభ్యర్థుల్లో మార్పు చేర్పులు అంటూ కొత్త పేర్లు వినపడితే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం. ఎప్పుడైనా ఎలక్షన్స్కి ముందర జరిగేటువంటి 15 రోజుల క్యాన్వాసింగ్ అనేది చాలా సీరియస్ క్యాన్వాసింగ్గా మనం కన్సిడర్ చేయాలి. ముందర జరిగేవన్నీ కూడా మార్పులు చేర్పులు, ఎప్పుడు ఏ నిమిషంలో ఏ వ్యూహం అయినా కానీ పన్నేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు కానీ మనం పరిగణించాలి. నామినేషన్లు వేసిన తర్వాత జరిగేటువంటి క్యాన్వాసింగ్ చాలా సీరియస్ క్యాన్వాసింగ్. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఒక సీట్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో ఖర్చు పెట్టుకున్నారు అంటే, ఖర్చు పెట్టుకోవడం అనేది నియోజకవర్గం ఇప్పుడు ఆ సీటు గెలవాలనే వ్యూహంతో చేసేటువంటి ఖర్చుకి ఈసీ బాధ్యత వహించదు, పార్టీ బాధ్యత వహించదు. కానీ ఒకటేంటంటే రాజకీయంలో గెలుపు అనేటువంటి ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళందరూ ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉంటారు. అలాంటి నాయకులు ఎప్పుడు గెలుస్తారు. కొంతమంది నాయకులు ఉన్నారు, అధికారంలో పార్టీ ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం గెలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు ప్రజాక్షేత్రంలో అంత కనెక్టివిటీ ఉండడం అనేది. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు డోకా ఉండదు. ఈ డబ్బులన్నీ బాగా సంపాదించుకొని వచ్చి ఏదో ఒక నియోజకవర్గాన్ని 1, 2, 3, 4 అని ఆప్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఇమీడియట్గా అక్కడ ప్రచారం మొదలుపెట్టి ఇగో ఇక్కడ నేను అద్భుతంగా చేస్తాను కాబట్టి నాకు సీట్ ఇవ్వండి అనేటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా పార్టీలు చూసేటువంటి అంచనాలు గెలుపు గుర్రాలు ఎవరు అనేటువంటి అంచనా మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. కాబట్టి ఒక 3-4 సీట్లు వైసీపీలో కూడా ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత క్యాన్వాసింగ్ విషయంలో కానీ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానంలో కానీ అసంతృప్తి ఉంటే మార్పులు చేర్పులు ఉంటాయని అధికార పార్టీ కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి అట్లా అది వాళ్ళ స్వయంకృత అపరాధం. అభ్యర్థి కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలో కానీ సామాజిక ఈక్వేషన్స్ విషయంలో కానీ అనవసరమైనటువంటి పట్టింపులకి పంతాలకి పోకుండా ఎలా జనాకర్షణ పొందాలి, ఎలా ఓటర్ని ఆకట్టుకోవాలనేటువంటి వ్యూహం చేయడంలో కానీ ఫెయిల్ అవుతున్నారనేటువంటి అభిప్రాయం ఉంటే ప్రతి ఒక్కరిని వెనకుండి తోసేటువంటి పరిస్థితి ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పుష్ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకోరు కదా, ఆయన మొత్తం ఓవరాల్గా చూస్తారు. సో అలా వీక్గా ఉన్నారనుకున్న వాళ్ళని 3-4 చోట్ల మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఆ ఈక్వేషన్లో మనం చూడాలి తప్పితే ఒకసారి అనౌన్స్ చేశారు కాబట్టి ఇక రాజ్యాంగంలో చేసినటువంటి నిర్ణయంగా దాన్ని పరిగణించడానికి అవకాశం ఉండదు. మార్పులు చేర్పులకు ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. అలానే 3 పార్లమెంటు స్థానాల విషయంలో మాత్రం కూటమిలో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. దానిపైన ఒక చర్య తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. రైట్ సార్. సో మొత్తానికి అది ఇంకా ఒక 4 స్థానాలు అంటే 3 పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ బీజేపీ మధ్య కొంత మార్పు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మార్పు చేర్పుల తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఫైనలైజేషన్ అనేది కనపడేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఏలూరు కానీ, నరసాపురం కానీ, అదేవిధంగా అటు కడప పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నట్టుగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.